హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు గీతు విత్ హేతు ఛానల్. దుబాయ్లో వన్ ఆఫ్ ది మోస్ట్ విజిటెడ్ ప్లేసెస్లో గ్లోబల్ విలేజ్ ఒకటి. అండ్ ఇక్కడ చూపిస్తున్నా కదా బిల్డింగ్స్, ఈచ్ బిల్డింగ్లో ఒక్కొక్క కంట్రీ రిలేటెడ్ థింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఒక పర్ఫార్మెన్స్ జరుగుతుంది, లైక్ దెయ్యాలు గోస్ట్ హంటింగ్ రిలేటెడ్ పర్ఫార్మెన్స్. బాగుంది, కాసేపు కూర్చొని చూసాము. ఇది జపాన్ రిలేటెడ్ బిల్డింగ్. ఇక్కడ జపాన్లో మేబీ అంటే ఈచ్ బిల్డింగ్లో ఒక్కొక్క కంట్రీ రిలేటెడ్ ట్రెడిషన్స్, క్లోతింగ్, ఫుడ్, ఇంకా యాక్సెసరీస్, ఆ కంట్రీలో ఏది ఫేమస్సో అవన్నీ ప్రజెంట్ చేశారు. అండ్ మేబీ జపాన్లో ఆయిల్స్ ఇవి ఫేమస్ అనుకుంటా, లైక్ ఇవి పెయిన్ రిలీఫ్ ఆయిల్స్ అంట. అండ్ ఇక్కడ అతను ఒకటి స్మెల్ చూడమని ఇచ్చారు, అది కూడా మైగ్రేన్ హెడేక్ రిలీఫ్. స్మెల్ చూస్తే మైగ్రేన్ హెడేక్ నుంచి రిలీఫ్ వస్తుందంట. సో జస్ట్ అలా ట్రయల్ వేసాము. నెక్స్ట్ దిస్ ఈజ్ రోడ్ ఆఫ్ ఏషియా. ఈ గ్లోబల్ విలేజ్ మోస్ట్లీ మొత్తం డిఫరెంట్ కంట్రీస్ రిలేటెడ్ షాపింగ్, ఫుడ్ ఉంటుంది. ఎంత ఓపిక ఉంటే అంత తిరగవచ్చు. ఇది సింపుల్గా జస్ట్ పైకి వెళ్ళి కిందకు వస్తేమో అనుకున్నాను, కానీ పైకి వెళ్ళాక చుట్టూ రౌండ్స్ తిప్పుతుంది, ఫుల్ స్పీడ్తో తిప్పుతుంది. అక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారేమో, కానీ నాకైతే ఫుల్ భయం వేసింది. తర్వాత ఇక్కడ బాడీ మసాజెస్ అంట. సో ఇక్కడ ట్రయల్ వేసాము, లైక్ బాడీ పెయిన్స్ నుంచి అలా రిలీఫ్ కనిపించింది, ఫుల్ మసాజ్ ఫీలింగ్ వచ్చేసింది. బాగానే ఉంది, బట్ పర్చేస్ చేయలేదు. అలా ఒక ట్రయల్ వేసాము. అక్క అయితే ఫుల్ రిలాక్స్ అవుతుంది, చాలా బాగుందని చెప్తుంది. అక్క నన్ను చైనా తీసుకెళ్ళవా? చైనా ఏం కావాలరా? నేను ఇండియా ఇప్పుడు దుబాయ్లో ఉన్నావు కదా, నేను ఇండియా తీసుకెళ్ళమంటావా? తీసుకెళ్తాను. ఇరాన్ తీసుకెళ్ళమంటావా? తీసుకెళ్తాను. సరే, లెట్స్ గో టు చైనా ఫస్ట్. చైనాకే. ఓకే ఓకే. లెబనాన్లో ఏం ఫేమస్ తెలుసా? ఏంటి? లెబనాన్ నాకు అది కంట్రీ, నాకు ఇప్పుడు దాకా తెలియదు అది. యాక్చువల్గా ఇది కంట్రీ, అండ్ డిఫరెంట్ పికిల్స్ చాలా ఫేమస్ అనమాట లెబనాన్. డ్రింక్స్ కూడా. ఓకే. వీళ్ళ బ్రెడ్స్ ఉంటాయి, ఫేమస్ బ్రెడ్స్ లెబనాన్లో ఇవి ఫేమసా? ఒకటి. ఏంటి ఇవి మరి చెప్పు. ఇవి అన్ని ఆపకాయలాగా ఉన్నాయి. వెనిగర్లో వేసిన పికిల్స్ అనమాట. చాలా హెల్తీ అనమాట. కొన్ని మనకి పిజ్జాస్లో కూడా వేస్తుంటారు. ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క ఫేమస్. ఇవన్నీ పౌడర్స్, వాళ్ళ బ్రెడ్స్. మనం అంటే బ్రెడ్స్ ఉన్న సెన్స్ మనం చపాతీ ఎలా చేస్తామో వాళ్ళు రోటీస్ చేస్తారు. ఆ రోటీలో పౌడర్. సో ఫైనల్గా అన్ని దేశాలు తిరిగి ఫుల్ టైర్డ్ అయ్యాను. సో లాస్ట్కి మన జన్మస్థలమైన ఇన్ని వెళ్ళినా నాకేది సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. సో మళ్ళీ నేను ఇండియా పవలియన్ చూడడానికి కాదు, రిలాక్స్ అవ్వడానికి ప్రశాంతంగా మా ఇండియాకి వచ్చేసా. నేను ఉండాలి. దిస్ ఈజ్ ఇండియా. లెట్స్ గో ఇన్. చాయ్ గ్రీన్ టీ, చాయ్. ఇండియన్ స్టైల్ క్లోత్స్. ఇది నిజంగా కదా, ఇదిగో ఇండియానే, ఇదిగో ఇండియన్ స్టైలే. కానీ మనం ఇలాంటివి వేసుకోం కదా అక్క, ఇలాంటివి వేసుకోం కదా నార్త్ సైడ్ అంటే. హే మన జ్యువెలరీ. होते